హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, వరంగల్ వెళ్తున్నాం. వరంగల్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం. హన్మకొండ వరంగల్ నగరాల మధ్య ఉన్న ఈ ప్లేసు తెలంగాణ పర్యాటక రంగంలో అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక కట్టడం. అదే వేయి స్తంభాల గుడి. హన్మకొండలో ఉన్న ఈ వేయి స్తంభాల ఆలయం అంటే శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవునిచే నిర్మించబడిన అద్భుతమైన కట్టడం. ఇప్పుడైతే ఈ వేయి స్తంభాల ఆలయ విశేషాలైతే తెలుసుకుందామండి. కాకతీయ రుద్రదేవుడు దీన్ని నిర్మించాడు. ఇది కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యం. ఇది 3 గర్భగుడులు కలిగి ఉంటుంది. శివుడు, విష్ణువు మరియు సూర్యుడిని ఆరాధించే క్షేత్రంగా చెప్తారు. దీనినే త్రికూటాలయం అంటారు. ఈ ఆలయం యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలోని వేయి స్తంభాలు ఏవి ఒకేలా ఉండవండి. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చెక్కబడి ఉంటాయి. ఇంకా నల్లరాతితో చెక్కబడిన భారీ నంది విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనిని ఒకే శిలతో చెక్కారు. ఆలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కళ్యాణోత్సవాలు జరపడానికి నిర్మించబడిన మెయిన్ ఆకర్షణ ఏంటంటే, ఇక్కడ ఉండే ప్రత్యేకమైన కళ్యాణ మండపం. ఈ కట్టడం అంతా ఢిల్లీ సుల్తాన్ దాడుల్లో దెబ్బతిన్న ఈ ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించి పర్యాటకులకి అందుబాటులోకి తెచ్చింది. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది పిల్లలు అంటే స్కూల్ పిల్లలైతే తీసుకొచ్చి ఈ వేయి స్తంభాల ఆలయం గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అక్కడ మనకి కావాలంటే గైడ్ కూడా ఉంటారండి. మనం గైడ్ని కూడా తీసుకుని ఈ వేయి స్తంభాల ఆలయం గురించి మనం పూర్తి వివరణ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.